జేకేఆర్ జై సాయి చారిటబుల్ ట్రస్ట్ వారు ఈరోజు ఇక్కడ విజయవాడలో ప్రభుత్వ హాస్పిటల్ ఏలూరు రోడ్డు రామర్పాడు రింగ్ దగ్గర ఉన్న హాస్పిటల్ దగ్గర ఈరోజు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ రోజు ఇలా నడుస్తుంది. ఈ అవకాశం కుదరని వారికి, అవకాశం లేని వారికి ట్రస్ట్ ద్వారా కూడా వారి సేవలను అందించవచ్చు. ఎవరైతే ప్రతిరోజు ఒక అరగంట ధ్యానం చేస్తారో, ధ్యానంతో పాటుగా పబ్లిక్ మనం సేవ చేస్తామో వారికి విశేష ఫలితాలు కలుగుతాయమ్మా. ముఖ్యంగా ఆనందం కలుగుద్ది, సంతోషం కలుగుద్ది. ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయనుకోండి, ముఖ్యంగా మెడికల్ ఖర్చులకి సంబంధించి ఖర్చులకి ఇవ్వటమో లేక అన్నదాన కార్యక్రమాలు చేయటమో మీరు చేయలేకపోతే మాలాంటి సంస్థలను మీరు అప్రోచ్ అయినట్లయితే మీరే స్వయంగా వచ్చి ఆ రోజు చేసుకునే ఏర్పాటు కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకని అందరికీ కుదరదు. ఇవాళ షెడ్యూల్ బిజీగా ఉండటం వల్ల ఎవరికి పనిలో వాళ్ళు ఉంటారు, జాబులు, ఉద్యోగాలు, వ్యాపారాల్లో. అందుకని మాలాంటి చారిటబుల్ ట్రస్ట్ మీరు అప్రోచ్ అయినట్లయితే మీకున్న సమస్యను బట్టి ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ సమస్య నిర్మూలనం అంటే ఏం చేయాలి అనేది మీకు తెలియజేస్తాం. ఎందుకని ఆస్ట్రోనోమరాలజిస్ట్ గా, లా ఆఫ్ అట్రాక్షన్ గా, అలాగే ఎంతో మందికి లైఫ్ స్కిల్స్ నేర్పి, మనీ మేనేజ్మెంట్ నేర్పి, కర్మ హీలర్ గా ఎంతో మంది జీవితాల్లో అద్భుతాలని ఇస్తూ ఉన్నాం. ఎందుకు, ఎలా వస్తుంది, వారి జీవితాల్లో ఎందుకు ఆనందాలు వస్తున్నాయి, దానికి కారణం ఏమిటి అని అంటే ముఖ్యంగా దానం, అలాగే ధ్యానం. అలాగే ఎప్పుడైతే మనం 10 మందికి దానం చేస్తామో, అలాగే ధ్యానం చేస్తామో మీ జీవితాల్లో ఏది కావాలంటే అది వస్తుంది. గ్రహాలు అనుకూలత కలుగుతాయి. ముఖ్యంగా నేను ఏం చెప్తూ ఉంటానంటేనండి, మా కేరళ సంఖ్య జ్యోతిష్యంలో ఆశ్రయించిన ప్రతి వ్యక్తికి కూడా మీరు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా ఫలితాలు రావట్లేదు. దానికి కారణం ఏమిటి? మీకు మనశ్శాంతి లేదు. మీరు ప్రతి సెకండ్ డౌట్తో ఉంటున్నారు. అవుద్దో అవ్వదో, నాకు జరుగుద్దో జరగదో, నాకు ఈ డిసీజ్ తగ్గుద్దో తగ్గదో, నేను అనుకున్నది సాధిస్తానో లేదో. ఇదే కదా మనిషికి సమస్య. ఆ సమస్య నుంచి బయటపడాలంటే ధ్యానం చేయాలి. రోజు ఒక అరగంట ధ్యానం చేయండి. దీంతో పాటుగా మానవ సేవ చేయండి. ఎవరైతే మానవ సేవ చేస్తారో మాధవ సేవ చేసినట్టే, మీరు పూజలు యజ్ఞాలు చేసినట్టే. ఎప్పుడైతే ఒక అన్నదానం, వస్త్రదానం, ఇలాగే మెడికల్ ఖర్చులు, ఏ రకమైన చారిటీ చేసినప్పటికీ కూడా మీరు ఒక పూజ చేసినట్టే. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే మీ మనసును మీరు జయించడం, మీ మనసులో ఆనందం కలిగి ఉండడం. ఈ రెండు వస్తే మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. డబ్బు, సంపత్తో ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు. మరి ఇలాంటి మీ జీవితంలో కూడా కావాలి అంటే మీరు మాతో పాటు నడవండి. నేను ఎంతో మందిని ఈ చారిటబుల్ ట్రస్ట్ పెట్టి నెంబర్లుగా తీసుకుంటున్నాం, ఆహ్వానిస్తున్నాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మీరు స్వయంగా దీంట్లో నెంబర్లుగా జాయిన్ అవ్వచ్చు. మాతో పాటు సహాయ సహకారాలు మీరు కూడా అందించవచ్చు. చేయండి, సమస్య నుంచి బయటపడతారు. మానవ సేవే మాధవ సేవ. దీన్ని మించిన మహత్తరమైన కార్యం ఇంకోటి లేదని నేను అందరికీ పదే పదే తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.